దాదాపు 13 గోడౌన్స్లో కొండబాబు గారు కొన్ని సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నారు, ఈ స్మగ్లింగ్ అరికట్టాలి, అవినీతికి మయమైపోయింది కాకినాడ పోర్ట్ అని. దీని వెనక కాకినాడ పోర్ట్ ఈజ్ బికమ్ ఫ్రీ ఫర్ ఆల్ అని చెప్పారు ఇందాక. ఇది ఎలా ఉందంటే ఇప్పుడు వెళ్ళి చూస్తే దీనికి ఉదాహరణకి ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ అంటే నేను జస్ట్ టు బీ మోర్ అథారిటీ అథెంటిక్ ఐఎమ్ సేయింగ్ దిస్, మీకు ఇది కొంచెం చదివి చెప్తున్నాను. ఇది మీకు కాకినాడ పోర్టుకి రోజుకి 1000 నుంచి 1100 లారీలు వస్తాయి. ఇది ప్రపంచంలో వివిధ ప్రాంతాలకి బియ్యం ఎగుమతి చేసే ఆ పోర్టులో చాలా కీలకమైనది. కానీ ఇంత పెద్ద పోర్టుకి ఇందాక ఈ వాళ్ళ సెక్యూరిటీ అధికారిని అడుగుతూ ఉన్నాను, ఎంతమంది ఉన్నారు మీ దగ్గర అంటే 1000 నుంచి 1100 లారీలు వెళ్ళే ఈ పోర్టుకి 16 మంది సెక్యూరిటీ. లారీకి ఎంతమంది ఉన్నారు మీరు అర్థం చేసుకోండి. అసలు విచిత్రంగా మనోహర్ గారు పట్టుకొని కేసులు పెట్టి అధికారులకి చెప్పినా కానీ అటు పోలీస్ కానీ రెవెన్యూ కానీ సివిల్ సప్లైస్ కానీ యాక్షన్ చాలా నామమాత్రంగా తీసుకుంటా ఉన్నాను. నేను చాలా సందర్భాల్లో ఆయన అడుగుతూ ఉన్నాను, క్యాబినెట్ మీటింగ్స్లో అడిగాను ఏం జరుగుతుందని.